అయితే మనకి ఇక్కడ ఒక సర్వీస్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఈ సర్వీస్ సింబల్ మనకు మీరు ఒకవేళ కొత్త బండి తీసుకుంటారు కదా, సో అప్పుడు మీకు గిట్ట ఇది వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు ముందు చెప్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు నా బండిలో ఛార్జ్ అయితే 48% ఉంది, కానీ మనకు వచ్చింది యావరేజ్ ఎంత చూపిస్తుంది, 37% చూపిస్తుంది. సో ఇది 37% ఎందుకు చూపిస్తుంది? ఇప్పుడు మాకు 48% ఉన్నప్పుడు మాకు మినిమం 50 to 55 రేంజ్ చూపించాలి. కాకపోతే ఇది 37% ఎందుకు చూపిస్తుంది? సో ఇదేంది? సో ఇదైతే మనం ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం మీరు చూడండి, మీకైతే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే బజాజ్ చేతక్ గురించి అయితే రివ్యూస్ ఎన్నో అంటే ఒక 5-6 వీడియోస్ అయితే ఇష్టం, మళ్ళీ ప్రతి ప్రాబ్లం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో చేయండి. దాని ప్రాబ్లం ఉంటే నన్ను అడగండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బజాజ్ చేతక్ 2903 మోడల్ నా దగ్గర ఉంది. ఒకసారి మీకు మోడల్ కన్ఫర్మ్ చేస్తా, ఒకసారి చూడండి మీరు. బజాజ్ చేతక్ 2903 మోడల్. సో మనకి ఈ మోడల్లో మాత్రం ఒకటి చిన్న ప్రాబ్లం అయితే వచ్చేసింది. సో ఆ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇన్స్ట్రుమెంట్ ఇది కన్సోల్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక సర్వీస్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఈ సర్వీస్ సింబల్ మనకు మీరు ఒకవేళ కొత్త బండి తీసుకుంటారు కదా, సో అప్పుడు మీకు గిట్ట ఇది వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు ముందు చెప్తున్నా. సో మనకి ఎన్ని కిలోమీటర్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్లీ నేనైతే 860 కిలోమీటర్స్ అయితే నేను బండి నడిపిన. సో మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే 750 కిలోమీటర్స్ దాటంగానే మనకైతే ఇక్కడ ఈ సింబల్ అయితే చూపించింది. సో ఇది ఎందుకు చూపించింది ఏంది అనేది అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో అసలు ఏంది, ఇది ప్రాబ్లమా లేకుంటే ఏం ప్రాబ్లం ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. అండ్ అట్లనే ఈ వీడియోలో నేను ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పదలుచుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇప్పుడు నా బండిలో ఛార్జ్ అయితే 48% ఉంది, కానీ మనకు వచ్చింది యావరేజ్ ఎంత చూపిస్తుంది, 37% చూపిస్తుంది. సో ఇది 37% ఎందుకు చూపిస్తుంది? ఇప్పుడు మాకు 48% ఉన్నప్పుడు మాకు మినిమం 50 to 55 రేంజ్ చూపించాలి. కాకపోతే ఇది 37% ఎందుకు చూపిస్తుంది? సో ఇదేంది? సో ఇదైతే మనం ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం మీరు చూడండి, మీకైతే కంపల్సరీ కంటెంట్ ఏందో అయితే అర్థమైపోతుంది. సో గైస్ ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, బజాజ్ చేతక్ 2903 మోడల్. ఇదైతే మనకు ఈ సర్వీస్ సింబల్ అనేది ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ మనము బండి తీసుకున్న తర్వాత ఇది సర్వీస్ అనేది 1 month లోపు చేయించుకోవాలి. అంటే 1 month తర్వాత అయినా లేకపోతే 1000 కిలోమీటర్స్ అయిపోయినాకైనా సర్వీస్ చేయించాలి. సో ఒకవేళ సర్వీస్ చేయించకుంటే మాత్రం ఇది సింబల్ అయితే పోదంట. సో ఇది ఎట్లా అంటే, ఇప్పుడు మనకి 750 కిలోమీటర్స్ దాటంగానే, ఇది నాకే కాదు ప్రతి ఒక్క వాళ్ళకి వచ్చింది ప్రాబ్లం, 750 కిలోమీటర్స్ దాటంగానే మనకి సర్వీస్ సింబల్ చూపిస్తుంది. అంటే ఇది పాన అంటే ఇది సర్వీస్ సింబల్ చూపిస్తుంది. సో మనమైతే ఏం చేయాలంటే, ఫస్ట్ బండి తీసుకున్న 1 month అయిందంటే మీరు సర్వీస్ చేయించేసేయాలి. అంటే మీకు 1000 కిలోమీటర్స్ తిరిగినా తిరగకున్నా, ఒకవేళ మీరు 1000 కిలోమీటర్స్ తీసుకున్నా 1 month లోపల తిప్పేస్తే మాత్రం మీరు సర్వీస్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు 1 month లోపల మీరు 1000 కిలోమీటర్స్ తిప్పలేరు, సో అప్పుడు మీరు సర్వీస్ చేయించాల్సిన అవసరం అయితే లేదు కానీ అనుకోవద్దు. సో 100% దీనికి 1 month అయ్యిందంటే మీరు సర్వీస్ చేయించుకోవాలి. సో అప్పుడైతే ఈ ప్రాబ్లం అయితే పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకు యావరేజ్ మనకు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్లీ మన ఈవీ స్కూటర్లో మాత్రం ఎంత 48% ఉంది ఛార్జ్, కానీ మనకి యావరేజ్ 37% చూపిస్తుంది. అంటే మీకు ఇది ఏంటంటే, నాకు తెలిసి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఏందైతే ఇదైతే అర్థమవుతలేదు. సో యావరేజ్ అయితే ఇట్లా డౌన్ అయిపోయింది. సో ఇది ఏంది ప్రాబ్లమ్, ఇది ఏంది అనేది అయితే నేను ఫస్ట్ గిట్ ఒక వీడియో చేసినా కానీ నాకు తెలియలేదు. నాకు తెలిసి ఇది ఏంది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే అనుకుంటున్నాను నేను. అండ్ మనకు ఇది చూస్తున్నారు కదా ఇక్కడ, ట్రిప్ డీటెయిల్స్, SOS, ఓడో. సో మనమైతే ఇప్పటికీ 860 కిలోమీటర్స్ అయితే మనం ఇప్పటివరకు తిరిగినాం దీని మీద. సో గైస్ ఇదైతే వీడియో మీరైతే చూసారు కదా. మీకు గిట్ట ఒకవేళ మీరు బజాజ్ చేతక్ 2903 మోడల్ అయితే కొంటే మాత్రం దీనికి మీరు 1 month లోపల అయితే సర్వీస్ అయితే చేయించుకోండి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. సో బండి అయితే నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. టైం టు సర్వీస్ చేయించుకోండి. అండ్ ఫస్ట్ సర్వీస్ మాత్రమే 1 month లోపల చేయించుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ మాత్రం 5000 to 12000 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో ఇది 12 months తర్వాత చేయించుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది గైస్ మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా ఐడి కింద ఇస్తా, ఫాలో చేయండి. ఏదైనా
మీకు డౌట్ ఉంటే కామెంట్ చేసి అయితే నన్ను అడగచ్చు. అజయ్ గౌడ్, థ్యాంక్ యూ.